This video అయిన ఇండియన్ ఎకనామీ పార్ట్ 1 లో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మన భారతదేశంలో ఉన్న పేదరికాన్ని మన దేశ నాయకులు ఎలా కాపాడారని చూసాం. ఇంకా ఆ వీడియోలో ప్రెజెంట్ ఇండియా 5th లార్జెస్ట్ ఎకనామీ ఉన్న కంట్రీగా ఎలా అయ్యిందో క్లియర్ గా తెలుసుకున్నాము. అయితే ఈ వీడియోలో ఇండియా రాబోయే 20 నుండి 30 సంవత్సరాల్లో అమెరికా, చైనా లాగా గ్లోబల్ సూపర్ పవర్ అవ్వగలదా? అలా అవ్వగలిగితే ఇండియన్ గవర్నమెంట్ ఇంకా సిటిజన్స్ గా మనం వేటి మీద ఎక్కువగా ఫోకస్ చేసి పని చేయాలో చూద్దాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. బిఫోర్ స్టార్టింగ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు ఇన్ఫోబ్రోస్ తెలుగు ఛానల్. లెట్స్ గెట్ స్టార్టెడ్. అందరూ జీడిపి గురించి మాట్లాడతారు, కానీ జీడిపి ముఖ్యంగా 2 రకాలుగా ఉంటుంది. అదే జనరల్ కంట్రీస్ జీడిపి, ఇంకా జీడిపి పర్ క్యాపిటా. వీటి గురించి బేసిక్ నాలెడ్జ్ ఉంటే ముందు మన కంట్రీ ఇప్పుడు ఏ సిచ్యువేషన్ లో ఉంది, అసలు ఫ్యూచర్ లో డెవలప్డ్ కంట్రీ అవుతుందా లేదా తెలుస్తుంది. ముందుగా కంట్రీస్ జీడిపి, అదే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. ఒక ఇయర్ మొత్తంలో ఇండియాలో ప్రొడ్యూస్ అయ్యే ప్రతి గూడ్స్ అండ్ ప్రొడక్ట్స్ ఇంకా సర్వీస్ కి ఉన్న మొత్తం వాల్యూని కౌంట్ చేస్తే దాన్నే ఆ దేశ జీడిపి వాల్యూ అంటారు. అయితే ఈ గూడ్స్ ప్రొడక్ట్స్ ఏదైనా అవ్వచ్చు, అవి ఇండియాలో తయారయ్యి ఇండియాలో అమ్మితే దానిని కౌంట్ చేస్తారు. ఒక ఫారిన్ కంపెనీ ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ మనీ ఇండియన్ జీడిపిలోకి కౌంట్ అవుతుంది. షాపుల్లో అమ్మే కూరగాయలు కావచ్చు, వస్తువులు కావచ్చు, సరుకులు కావచ్చు, వీటి సెల్లింగ్ వాల్యూస్ బట్టి ఆ ఇయర్ జీడిపి గ్రోత్ రేట్ ని ఇస్తారు. జీడిపి గ్రోత్ రేట్ పెరిగింది అంటే ఆ కంట్రీలో ప్రొడక్షన్ ఇంకా సర్వీస్ వాల్యూస్ పెరిగాయి అని తెలుస్తుంది. కానీ జీడిపి వల్ల ఓవరాల్ ఎస్టిమేషన్ మాత్రమే తెలుస్తుంది, కరెక్ట్ గా యాక్యురేట్ వాల్యూస్ తెలియవు. ఇంకా ఆ కంట్రీ డెవలప్మెంట్ ని కూడా జీడిపి బట్టి చెప్పరు. ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందుకే జీడిపి పర్ క్యాపిటా ని ఇంట్రడ్యూస్ చేశారు. జీడిపి పర్ క్యాపిటా ఆ కంట్రీ రియల్ ఫేస్ ని చూపిస్తుంది. జీడిపి పర్ క్యాపిటా వల్ల ఆ దేశంలో సగటున ఒక వ్యక్తి నెలకి లేదా సంవత్సరానికి ఎంత ఆదాయం వస్తుందో చెప్తుంది. ఈ వాల్యూస్ అన్ని ఎగ్జాక్ట్ కాకపోయినా ఒక యావరేజ్ పర్సన్ ఎర్నింగ్స్ ఇంకా ఎక్స్పెన్సెస్ ని చెప్తుంది. భారతీయులకు ఈ డీటెయిల్సే జీడిపి డీటెయిల్స్ కంటే ముఖ్యం. ఎందుకంటే మనకి ప్రతిసారి ఒక డౌట్ వస్తుంది, అదే దేశ జీడిపి ఇంత ఎక్కువగా ఉన్నా ఎందుకు ఇంకా పేదవాళ్ళు అలాగే బాధల్లో ఉంటున్నారు, ఎవరి జీవితంలో ఎందుకు పెద్ద పెద్ద మార్పులు రావట్లేదు, ఇంకా ఎకనామీ టాప్ 5th లో ఉన్నా ఎందుకు ఇండియా ఇంకా డెవలప్డ్ కంట్రీగా అవ్వలేదు అని అనిపిస్తుంది. ఇలాంటి డౌట్స్ కి రీజన్స్ చెప్పేదే జీడిపి పర్ క్యాపిటా. జీడిపి పెరగాలంటే గూడ్స్ ప్రొడక్షన్ పెరగాలి, సర్వీస్ వాల్యూస్ పెరగాలి. కానీ మీ దగ్గర అసలు డబ్బులే లేకపోతే ఆ ప్రొడక్ట్స్ సెల్ అవ్వవు, ఇంకా గవర్నమెంట్ దగ్గరకు ట్యాక్సులు కూడా రావు. దానివల్ల అసలు దేశ ఆదాయం కూడా ఉండదు. అంతేకాదు ఇండియా ఇంకా డెవలప్డ్ కంట్రీ అవ్వలేదు అంటే దానికి కూడా లోయెస్ట్ జీడిపి పర్ క్యాపిటా ఉండడమే. ఇండియాలో ఉన్న ప్రతి వ్యక్తి కనీసం $12,000 సంపాదించగలిగితే అప్పుడే మన దేశం డెవలప్డ్ కంట్రీ అని అనవచ్చు. మీకు తెలుసా, ప్రస్తుతం ఇండియా జీడిపి పర్ క్యాపిటా వచ్చేసి కేవలం $2,410. కానీ జపాన్ దేశంలో అయితే జీడిపి పర్ క్యాపిటా వాల్యూ $33,823. ఇంకా మనతో పాటు సిమిలర్ పాపులేషన్ ఉన్న చైనా కంట్రీ పర్ క్యాపిటా వాల్యూ వచ్చేసి $12,720. అంటే చైనాలో ఒక వ్యక్తి సగటు ఆదాయం ఒక ఇండియన్ సంపాదించే దానికంటే 5.2 రెట్లు ఎక్కువ. ఇండియా ఓవరాల్ జీడిపి పరంగా టాప్ 5th లో ఉన్నా కూడా జీడిపి పర్ క్యాపిటల్ లిస్ట్ లో మాత్రం కేవలం 120 స్థానంలో ఉంది. అంటే శ్రీలంక కంటే తక్కువ ర్యాంకింగ్స్ లో ఉన్నాము. అందుకే ఇండియా ఇంకా డెవలపింగ్ కంట్రీగానే ఉంది. అయితే ఇక్కడే ఇంకో డౌట్ వస్తుంది, మరి జీడిపికి అసలు వాల్యూనే లేదా అంటే కాదు. ఇండియా సూపర్ పవర్ అయితే, అంటే ఎకనామీ పరంగా రిచ్ కంట్రీ అయితే వరల్డ్ వైడ్ గా ఉన్న అన్ని ఫెడరేషన్స్ ఇంకా చిన్న నుండి పెద్ద కంట్రీస్ కి ఇండియా అంటే రెస్పెక్ట్ ఇంకా వాల్యూ పెరుగుతుంది. దీని యూజ్ మనకి వేరే కంట్రీస్ తో గుడ్ డిప్లొమాటిక్ రిలేషన్స్ ని పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇంకా వార్ జరిగేటప్పుడు మనం తీసుకునే స్టెప్స్ కి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఇలా ఎన్నో లాభాలు ఉంటాయి. కానీ అలా సూపర్ పవర్ అవ్వాలి అంటే చాలా సమయం పడుతుంది. అందుకు ఆ దేశంలో ప్రతి సెక్టార్ చాలా స్ట్రాంగ్ గా అవ్వాలి. ఇంకా ముఖ్యంగా జీడిపి 4 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది. అవే కన్సంప్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీస్, గవర్నమెంట్ స్పెండింగ్స్, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్, ఇంకా లాస్ట్ది టోటల్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్. ఇండియన్ జీడిపి మొత్తంలో 70% వరకు కేవలం ప్రైవేట్ కన్సంప్షన్ మీదే డిపెండ్ అవుతుంది. అంటే మనం ప్రతిరోజు కొనుక్కునే సరుకులు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, డొమెస్టిక్ ప్రొడక్ట్స్ ఇంకా వాటి సెల్లింగ్స్ మీద డిపెండ్ అవుతుంది. ఇవే కాదు, ప్రైవేట్ కన్సంప్షన్ లో ఫుడ్, హౌసింగ్, క్లాతింగ్, హెల్త్ ఫెసిలిటీస్, ఎడ్యుకేషన్, హోటల్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ లాంటి బేసిక్ నీడ్స్ అన్ని ఉంటాయి. ముఖ్యంగా ప్రైవేట్ కన్సంప్షన్ పెరగాలి అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ గూడ్స్ పెరగాలి. ఇంకా కొనే వాళ్ళ దగ్గర సరిపడా డబ్బులు ఉండాలి. ఇందుకు అవసరమైనదే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్. మన భారతదేశంలో కేవలం ఐటీ సెక్టర్ లో మాత్రమే మేజర్ గా ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం కంపెనీస్ వస్తున్నాయి. ఎందుకు ఈ ఇన్వెస్ట్మెంట్ ముఖ్యం అని అనిపించవచ్చు,
కానీ 70% కన్జంప్షన్ రేట్ పెరగాలి అంటే అంతకంటే ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ రేట్ పెరగాలి. అదే కాదు, మిగతా 30% ఇండైరెక్ట్ గా ఇన్వెస్ట్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్ వల్ల ఇండియన్ జీడిపి పెరుగుతుంది. అందుకే ఏ స్టేట్ లో అయితే ఎక్కువగా ఇండస్ట్రియల్ కారిడార్స్, ఐటీ సెక్టార్స్ ఉంటాయో అక్కడే ఎక్కువ శాతం మంది ఉండడానికి ఇష్టపడతారు. అలా ఎందుకంటే బిగ్ రీజన్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ అండ్ బెటర్ లైఫ్ స్టైల్. ఇంకా ఇండియాలో స్లోవర్ అండ్ బెస్ట్ ఎకనామిక్ గ్రోత్ ఉండడం వల్ల ఎంఎన్సీ కంపెనీస్ మన ఇండియాలో బల్క్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. అలాగని ఇండియా రాబోయే 10-20 ఏళ్లలో కేవలం ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ మీద ఫోకస్ చేయాలా అంటే అది కూడా పూర్తిగా తప్పు. ఎందుకంటే జీడిపి అనేది ప్రతి ఆస్పెక్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కొన్ని దేశాల జీడిపి కేవలం అగ్రికల్చర్ మీద డిపెండ్ అవుతుంది. కొన్ని దేశాల జీడిపి చైనా, యుఎస్ఏ లాగా ఇండస్ట్రీస్ అండ్ ఎక్స్పోర్ట్స్ మీద డిపెండ్ అవుతుంది. శ్రీలంక అండ్ మాల్దీవ్స్ లాంటి కంట్రీస్ జీడిపి అయితే ఆ కంట్రీకి వచ్చే టూరిజం ఇన్కమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇలాగా ప్రతి దేశానికి వాళ్ళ ఎకనామికల్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్ ఉంటాయి. ఇప్పుడు ఇండియా కూడా అదే చేయాలి. ఇండియా మెయిన్ అడ్వాంటేజెస్ వచ్చేసి అగ్రికల్చర్ అండ్ చీప్ లేబర్. మన భారతదేశంలో ఉన్నంత వ్యవసాయ భూమి ఏ దేశంలో లేదు. ఇంకా మనుషులకు ప్రైమరీ రిసోర్స్ వచ్చేసి ఫుడ్. అది కూడా వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అండ్ గ్రెయిన్స్ అయితే ప్రతి దేశానికి ప్రతి ఒక్కరికి అవసరం. ఈ 2 మెయిన్ రీజన్స్ వల్ల మన దేశంలో ఫార్మింగ్ మీద ఫోకస్ చేసి కంపెనీస్ ని తేవాలి. ఇంకా ఫార్మింగ్ ఫెసిలిటీస్ ని, రైతులకు లోన్స్ ని, సబ్సిడీస్ ని ఇలాంటివి ఇవ్వడం చేయాలి. ఇంకా ఎక్కువగా యూత్ కి ఫార్మింగ్ మీద ఇంట్రెస్ట్ వచ్చేట్టుగా అందరు పేరెంట్స్ సపోర్ట్ చేయాలి. ఫుడ్ అనేది అన్నిటికంటే ముఖ్యమైనది కాబట్టి క్వాలిటీ ఫెర్టిలైజర్స్ వాడి పండిస్తే అలా ప్రొడ్యూస్ అయ్యే ఆహారానికి ఇంటర్నేషనల్ గా బాగా డిమాండ్ ఉంటుంది. ఇంకా ఇండియాలో కూడా రైతులకు తగినంత డబ్బు వస్తుంది. ఇలా చేయడం వల్ల ఎకనామికల్ బూమ్ కూడా రావచ్చు. తర్వాత మెయిన్ స్ట్రెంగ్త్ వచ్చేసి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ యూత్ ఉన్న కంట్రీ ఇండియా. జపాన్ దేశంలో 29 నుండి 30% జనాభా 65 ఏళ్ల మించిన వాళ్ళు ఉంటారు. అయినా కూడా జపాన్ ఇన్నోవేషన్ లో ఏ దేశానికి తక్కువ కాదు. అలాంటిది మన ఇండియాలో యూత్ పర్సంటేజ్ వచ్చేసి 66%. అంటే సగం జనాభాకి పైగా మన లాంటి యూత్ తో నిండి ఉంది. దీనివల్ల న్యూ ఐడియాస్, ఇన్నోవేషన్, లేబర్ కే అసలు తావే ఉండదు. ఇన్ఫాక్ట్ యాపిల్, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఫాక్స్కాన్ లాంటి పెద్ద కంపెనీస్ కూడా ఈ మెయిన్ యూత్ పాపులేషన్ ని చూసి ఇండియాకి వస్తున్నాయి. సగం దేశ వృద్ధికి ఎలాగైతే ప్రభుత్వాలు రెస్పాన్సిబులో అలాగే మిగతా సగం వృద్ధికి కేవలం ఆ దేశ యువత రెస్పాన్సిబుల్. మనం ఎంత స్కిల్ఫుల్ గా, ఇన్నోవేటివ్ గా ఉంటే అంత బాగా జీడిపి పర్ క్యాపిటా ఉంటుంది. అలాంటి స్కిల్ సెట్ నేర్పించడానికి ప్రైమరీ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ చాలా ముఖ్యం. కానీ భారతదేశ విద్యా వ్యవస్థ ముఖ్యంగా 5th క్లాస్ నుండి 12th క్లాస్ వరకు కేవలం స్టూడెంట్స్ ని బైహార్ట్ చేయించడం లేదా కేవలం వాళ్ళు రాబోయే ఎగ్జామ్స్ మీద ఫోకస్ చేయించడం లాంటివి చేస్తున్నారు. ఇలా చేయడం వల్లే దేశంలో 90% యువత ఎబిలిటీస్ ఉన్నా కానీ కేవలం ఒక కంపెనీ ఇచ్చే ఉద్యోగం కోసం చూస్తున్నారు. ఇలాంటి మెయిన్ డిసడ్వాంటేజెస్ ఎడ్యుకేషన్ సెక్టార్ తో పాటు టూరిజం, రూరల్ ట్రాన్స్పోర్టేషన్, హెల్త్ ఫెసిలిటీస్, ఇంకా సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాంటి వాటిల్లో కూడా ఉన్నాయి. అసలు మన దేశంలో టూరిజం కి తావే లేదు. మంచు కొండలు ఉన్నాయి, నదులు ఉన్నాయి, పర్వతాలు ఉన్నాయి, ఎడార్లు ఉన్నాయి, అడవులు ఉన్నాయి, ప్లాట్యూస్ ఉన్నాయి, బీచెస్ ఉన్నాయి. ఇంకా ఎక్కడ లేని గొప్ప ఆధునిక గుడులు ఉన్నాయి. తాజ్ మహల్, రెడ్ ఫోర్ట్, చార్మినార్, మెహ్రాంగర్ ఫోర్ట్, మైసూర్ ప్యాలెస్, పింక్ సిటీ ఆఫ్ ఇండియా జైపూర్, ఇంకా చెప్పుకుంటూ పోతే ఇలా చాలా మాన్యుమెంట్స్, ప్లేసెస్ అండ్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. వీటి టూరిజం మీద ఫోకస్ చేస్తే రాబోయే 10 నుండి 15 సంవత్సరాల్లో ఖచ్చితంగా ఇండియా సూపర్ పవర్ అవ్వగలదు అని అందరు ఆర్థికవేత్తలు నమ్ముతున్నారు. ఇలాగా ప్రతి స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ భారతదేశ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్ మీద ఫోకస్ చేస్తే ఖచ్చితంగా ప్రపంచంలో గొప్ప దేశంగా మన భారతదేశం అవ్వగలదు. నాలాగే మీరు కూడా ఇండియా ఎకనామికల్ సూపర్ పవర్ అవ్వగలదని అనుకుంటున్నారో లేదో కామెంట్ చేయండి. సైనింగ్ ఆఫ్ ఇన్ఫోబ్రోస్ తెలుగు. థ్యాంక్ యూ.